నిధులు కేటాయించాలి. ఓకే అండి, ఓకే ఓకే మాట్లాడదాం. బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అలాగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో 200 లోపు స్థానాలు మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. దీనిపై మీరేం చెప్తారు? మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న వారందరికీ కూడా నమస్కారం. గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలుసు దగ్గర 20 నెలల తర్వాత ఏదైతే పంచాయతీ ఎన్నికలు పెడతా ఉన్నారో, పంచాయతీ ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్ చూస్తా ఉంటే 3 ఫేజులు జరిగింది. మొదటి ఫేజ్ లో అఫ్ కోర్స్ మనకు తెలుసు 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ భయంతో ఎన్నికలకు పోతే రేపొద్దున వ్యతిరేకత ఉంది కాబట్టి మరి ఓట్లు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి దాన్ని పొడిగించుకుంటూ 42% రిజర్వేషన్లను చూపించుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. సరే, తప్పకుండా వాళ్ళకి 50% వచ్చినా లేకపోతే 50% వరకు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఒకటి క్రమక్రమంగా స్ట్రెంగ్ అవుతా ఉంది. లాస్ట్ పోయినసారి 2019లో చూసినప్పుడు దానికంటే బెటర్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తా ఉన్నాయి. మేము ఒక్కటేసారి 200 నుంచి 7,000 లేకపోతే 5,000 6,000 మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మేము వచ్చిందంతా మా పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి 2 స్థానాల నుంచి 330 స్థానాలకి పార్లమెంట్ స్థానాలు ఎట్లా గెలుచుకున్నామో అదే విధంగా మేము క్రమక్రమంగా మా స్ట్రెంగ్ అవుతా ఉంటాం. ఆ విధంగానే ఇప్పుడు పోయినసారి కంటే బెటర్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి, స్ట్రెంగ్ అవుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ గురించి. అట్లాంటిది అంతకుముందు అంత తక్కువ రిజల్ట్స్ వచ్చినా కూడా మరి పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ 8 స్థానాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామంటే మీకు అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ఎన్నిక ఒక రకంగా ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ ఒక్కొక్క రకంగా తీసుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, తెలంగాణ ప్రజలు కానీ. సో ఇదంతా కూడా పార్టీలకు అతీతంగా సింబల్ రహితంగా జరుగుతా ఉంది కాబట్టి అక్కడ మేము కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు ఎల్లుండి అనుకుంటూ సడన్ గా వాళ్ళు టైం ఇవ్వకుండా, ప్రతిపక్షాలకు టైం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేయించి హడావిడిగా ఎన్నికలు తీసుకొచ్చింది. ఏమనంటే అక్కడ ఇది 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 3,200 కోట్లు ఆగిపోతాయి, ల్యాబ్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతోటి హడావిడిగా హైకోర్టు చెప్తే మరి ఎన్నికలకు పోయారు. సో మేము కూడా పెద్దగా ప్రిపేర్డ్ గా లేవు చెప్పాలంటే. ఎందుకంటే ఇది సింబల్ రహితంగా జరుగుతూ ఉంటది. అక్కడ ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అంశాలు, స్థానిక అవసరాలు, స్థానిక నాయకులు ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రేపొద్దున అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి, సంక్షేమ పథకాలు జరిగే అవకాశం ఉంటాయి, లేకపోతే అక్కడ పనులు అయ్యే అవకాశాలు ఉంటాయి, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ అన్న ఆలోచనతోటి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటారు. సో సరే, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి అది ఇంపార్టెంట్ కాదు. రేపొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా, మెజార్టీ స్థానాలు గెలిచినా కూడా ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కూడా దగ్గర 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అక్కడ రోడ్లు కానీ, లైట్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, తర్వాత ప్రకృతి వనాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కట్టింది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. అక్కడ బీఆర్ఎస్ హయాంలోను కేసీఆర్ గారు పంపించిన డబ్బులతో కాదు. అది కొంత చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం నిధుల్ని డైవర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ హయాంలో. సో అలాంటిది లేకుండా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు పంచాయతీల్లో సర్పంచులకి అవకాశం వేయాలి, సర్పంచ్ అకౌంట్లు వేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరిగింది అంటే అది ఓన్లీ బీజేపీ తోటే జరిగినాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగింది తప్పితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాదు. వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో. సో అదే విధంగా ఈ రోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయాన మా దగ్గర డబ్బులు లేవు, మేము అప్పులు తీసుకొచ్చి మరి జీతాలు ఇస్తా ఉన్నాం, సో మా లోన్లకు పోయినా కూడా మమ్మల్ని చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తా ఉన్నారని చెప్పుకున్న స్వయం ముఖ్యమంత్రి గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతుంది, ఏ విధంగా గ్రామీణ ప్రాంతాలని స్ట్రెంథన్ చేయగలుగుతుంది అదంతా కూడా తెలంగాణ ప్రజలు రేపు మాపో వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గెలిచినంత మాత్రాన రేపొద్దున అభివృద్ధి జరుగుతుందంటే
డెఫినెట్ గా అది కాదు అని చెప్పి వాళ్ళే తెలుసుకుంటారు. సో నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా స్ట్రెంగ్ అవుతా ఉంది. ఇంకొక 2 ఫేజుల్లో రిజల్ట్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో కూడా కొంత వస్తుంది, ఎస్ డెఫినెట్ గా వస్తుంది. తర్వాత మేమంతా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఎన్నికలు వాటిలో సింబల్ తో ఉంటాం కాబట్టి, భారతీయ జనతా పార్టీ సింబల్ తో ఉంటాం కాబట్టి పార్టీలకు హితంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మీద డెఫినెట్ గా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు